10 years బ్యాక్ మన ఇండియా క్యాష్ ఎకానమీ అనగా 95% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాష్లోనే జరిగేవి. అంటే మనం షాప్కి వెళ్ళి నోట్స్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళం. కానీ యూపీఐ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కదా. లాస్ట్ 5 yearsగా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 95% నుండి 70%కి తగ్గాయి. ప్రభుత్వం కూడా నెక్స్ట్ 5 yearsలో ఈ పర్సంటేజ్ని 30కి తగ్గించాలని ట్రై చేస్తూ ఉంది. సో మేబీ అవ్వచ్చు. సో ఎందుకు గవర్నమెంట్ ఈ విధంగా చేస్తూ ఉంది? ఫస్ట్ రీజన్ ప్రింటింగ్ కాస్ట్. సో నోట్స్ని ప్రింట్ చేయాలంటే ఖర్చు అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 నోట్ని ప్రింట్ చేయాలంటే ప్రభుత్వానికి 3 రూపీస్ ఖర్చు అవుతుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్. అలా ప్రింట్ చేసిన నోట్స్ని పంపాలి బ్యాంకులకి, అక్కడికి ఇక్కడికి, ప్లస్ సెక్యూరిటీ. సో ఖర్చు అవుతుంది. సెకండ్ రీజన్ కరప్షన్. ఎక్కువగా చాలామంది లంచం క్యాష్ రూపంలో తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు? ట్రాకింగ్ లేదు. అదే ఫోన్పే, గూగుల్ పే అయితే ట్రాకింగ్, బ్యాంక్ అకౌంట్ అయినా ట్రాకింగ్. కానీ నోట్స్లో మనం కనుక లంచం ఇచ్చినట్లయితే ఎవ్వరూ ట్రాక్ చేయలేరు. సో ఎక్కువగా కరప్షన్ ఈ నోట్స్తో జరుగుతూ ఉంది. ఇంకా థర్డ్ వన్ బ్లాక్ మనీ. చాలామంది బ్లాక్ మనీని ఇంట్లోనే దాచుకుంటూ ఉన్నారు సీక్రెట్గా. అది కూడా నోట్స్ కదా, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా దాచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా బినామీ హౌజెస్లో కూడా దాచుకుంటూ ఉన్నారు. సో ఈ కరప్షన్ని, బ్లాక్ మనీని తగ్గించడానికి ప్రభుత్వం క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన లిమిట్ పెట్టింది. అనగా సూట్ కేసులో డబ్బు ఇస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం, దానిపైన లిమిట్. ఆ లిమిట్ కన్నా ఎక్కువ డబ్బుతో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మనకి పెనాల్టీ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ కూడా వస్తుంది, కట్టాలి. ఆ లిమిట్ ఎంత? అదేవిధంగా బ్యాంకుల్లో మనం మన డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉంటాం, డబ్బు తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తూ ఉంటాం, దానిపైన కూడా లిమిట్ ఉంది. ఆ లిమిట్ కన్నా ఎక్కువ డబ్బుని మనం బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేసినా కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది, పెనాల్టీ పడుతుంది. సో ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు. ఎంతవరకు మనమైతే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బుని డిపాజిట్ చేసుకోవచ్చు? లిమిట్ ఉందా? ఎటువంటి లిమిట్ లేదు. బట్ ఒకవేళ ఒక ఫినాన్షియల్ ఇయర్లో మీరు 10 lakhs కన్నా ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సూట్ కేసులో తీసుకెళ్ళి 10 lakhs కన్నా ఎక్కువ డబ్బుని ఎగ్జాంపుల్గా ఒకేసారి డిపాజిట్ చేస్తే మీ బ్యాంకు వెంటనే ఆ సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? సో లిమిట్ 10 lakhs. 10 lakhs కన్నా తక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే మీ బ్యాంకు చెప్పదు ఆ సమాచారాన్ని. మీరు 10 lakhs కన్నా ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే వెంటనే ఆ సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది మీ బ్యాంకు. ఈ విధంగా ఈ వ్యక్తి పాన్ నంబర్ ఇది 15 lakhs డిపాజిట్ చేశాడు అని చెప్తుంది. చెప్పగానే వాళ్ళు ఒక క్లారిఫికేషన్ లెటర్ని, ఒక క్లారిఫికేషన్ నోటీస్ని మీకు పంపిస్తారు. ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం చెప్పాలి, సార్ ఈ 15 lakhs నాకు ఇలా వచ్చింది, నేను కష్టపడి సంపాదించా, లేకపోతే రొయ్యల చెరువు పట్టా, కౌంటు ఇది, రేట్ ఇది. సో అందుకని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు 15 lakhs, నేను బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశా అని చెప్పి క్లారిఫికేషన్. అంతే. ఎలా వచ్చింది? ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ వాళ్ళు ఒక రిసిప్ట్ అన్నది ఇస్తారు, స్టాంప్ వేసి, దాన్ని చూపించండి, డన్. అదేవిధంగా నేను ఈ విధంగా సంపాదించా, లీగల్, ఇల్లీగల్ లేదు. సో నేను ఐటీఆర్ కూడా కడుతూ ఉన్నా అని చెప్పి చిన్న ప్రూఫ్. నాకు ఇలా వచ్చింది, కష్టపడ్డా, డన్, అయిపోయింది. మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు టెన్షన్ తీసుకోవాలి? ఎవరైతే ఇల్లీగల్గా బ్లాక్ మనీ, ఎవరైతే ఇల్లీగల్గా ఎటువంటి ప్రూఫ్లు, అదేవిధంగా ట్యాక్స్ కట్టకుండా సంపాదిస్తారో వాళ్ళు కంగారు పడాలి. ఒకవేళ ప్రూఫ్ లేదు, లేకపోతే
వాళ్ళు మనకైతే పెనాల్టీ వేస్తారన్నమాట. ఓకే, ప్రూఫ్ లేదు సరే, కానీ అది నీ ఇన్కమ్గా చూపించి దాని మీద ఎంత ట్యాక్స్ కట్టాలో కట్టు అని చెప్పి తీసుకుంటారన్నమాట. అర్థమైందా? సో ఒకేసారి డిపాజిట్ చేసినా కూడా తెలుస్తుంది, ఒకేసారి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కాస్త డిపాజిట్ చేస్తున్నారు, తీసుకోవట్లా, తీయడం కన్నా వేయడం ఎక్కువ ఉంది. అలా ఆ లిమిట్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో 10 lakhs దాటినా కూడా, అనగా ఒకేసారి డిపాజిట్ చేయకుండా అప్పుడప్పుడు చేయడం ద్వారా ఆ లిమిట్ 10 lakhs దాటినా కూడా వెంటనే ఆ సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, మీ బ్యాంకు పంపుతుంది. అప్పుడు కూడా క్లారిఫికేషన్ నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్తుంది క్లారిఫికేషన్ నోటీస్, చూపించండి ప్రూఫ్ ఎలా వచ్చింది అని, డన్, అయిపోయింది. ఏంటి బాగానే చెప్తున్నావు, మేము ప్రతిసారి 10 lakhs కన్నా ఎక్కువ డబ్బునే వేస్తూ ఉన్నాం, తీస్తున్నాం, మాకు ఇప్పటి వరకు నోటీస్ రాలే చెప్తా. సో నోటీస్ అన్నది వెంటనే రాదు, 8 years వరకు టైం ఉంది. మేబీ మీకు ట్రాన్సాక్షన్ చేసిన 2-3 monthsలోనే రావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ 8 yearsలో ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ ఉంది. సో ప్రూఫ్ అన్నది మీ వద్ద ఉండాలి, ఎలా సంపాదించారో క్లారిఫికేషన్. డన్, క్లియర్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నా, బ్లాక్ మనీ నడుపుతున్నా, చాలా చేస్తున్నా, నాకు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి మీరు చెప్తున్నారు, 8 yearsలో ఎప్పుడైనా నోటీస్ రావచ్చు. ఒకవేళ నా వద్ద ప్రూఫ్ లేదు, నేను ఇల్లీగల్గా సంపాదిస్తున్నా, ఎలా, ఎంత ఇస్తుంది ఫైన్? ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhsకి మీరు ట్యాక్స్ కట్లా, ఇల్లీగల్గా సంపాదించారు, దానికి ప్రూఫ్ లేదు, మిగతా దానికి ప్రూఫ్ ఉంది, ఈ 5 lakhsకి ప్రూఫ్ లేదు. ఈ 5 lakhsకి ఎంత పెనాల్టీ అంటే 60% to 400%. అర్థమైందా? 60% to అనగా 60% ఆఫ్ 5 lakh, 5 lakhలో 60% అప్ టు 400%. ఫర్ ఎగ్జాంపుల్ 400% మీకు పెనాల్టీ పడింది. 5 lakhsలో 400% అంటే 20 lakhs. 20 lakhs ఖచ్చితంగా మీరైతే పెనాల్టీ కట్టాల్సిందే. అర్థమైందా? 8 yearsలో ఎప్పుడైనా నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. 10 lakhs, నేను 10 lakhs చేయట్లే, 10 lakhs కన్నా తక్కువ ఒక ఫినాన్షియల్ ఇయర్లో, బట్ నేను ఒకేసారి 5 lakh ఆ విధంగా వేస్తున్నా, అప్పుడు కూడా నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. ఒకేసారి మనమైతే 2 lakhs కన్నా ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేసినా కూడా ఇయర్లీ లిమిట్ 10 lakhs దాటలే, అయినా కూడా 2 lakh కన్నా ఎక్కువ డబ్బుని ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసినా కూడా మేబీ మీకు క్లారిఫికేషన్ నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. అది కూడా 8 years లోపు, మేబీ ఎల్లుండే రావచ్చు, లేకపోతే 8 yearsలో ఎప్పుడైనా రావచ్చు. సో ప్రూఫ్ అన్నది రెడీగా పెట్టుకోండి. అంటిల్ మీరు లీగల్గా ట్యాక్స్ కడుతూ, ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతూ సంపాదిస్తున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. క్లియర్? అదేవిధంగా నేను మాసు తెలివైనోడిని, నేను 4 అకౌంట్లు ఓపెన్ చేస్తా, ఒక అకౌంట్లో 2 lakhs, ఇంకొక అకౌంట్లో 2 lakhs, అలా పెడతా. 10 lakhs క్రాస్ అయినా పర్లా, ఎందుకంటే 4 accounts ఎలా ట్రాక్ అవుతుంది, ఎందుకంటే ఈ 4-5 accounts కూడా మీ PAN నంబర్తో ఓపెన్ అవుతాయి. సో మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్లో దాచుకున్నా కూడా ట్రాకింగే. అన్నీ కలిపి 10 lakh కన్నా ఎక్కువ డబ్బు ఉంటే వెంటనే మీ సమాచారం వెళ్తుంది. క్లియర్? అదే కరెంట్ అకౌంట్కి అయితే 50 lakhs. కరెంట్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారు? ఎవరైతే వ్యాపారాన్ని చేస్తున్నారో వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి లిమిట్ 50 lakhs. 50 lakhs కన్నా ఎక్కువ డబ్బు లావాదేవీలు జరిగితే అప్పుడు నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? కరెంట్ అకౌంట్కి 50 lakh, సేవింగ్స్ అకౌంట్కి 10 lakhs. ఇంకా నెక్స్ట్ క్యాష్, డబ్బు. ఫర్ ఎగ్జాంపుల్ నా వద్ద డబ్బు ఉంది, ఇవ్వాలి, ఇస్తున్నా, బ్యాంక్ అకౌంట్ ద్వారా కాదు, నా డబ్బు సూట్ కేస్ ఇస్తున్నా, ఆ లిమిట్ 2 lakhs. నేను 2 lakhs కన్నా ఎక్కువ డబ్బు ఇవ్వకూడదు. ఇస్తే ఆ సమాచారం వాళ్ళకి తెలిస్తే అప్పుడు మనకి క్లారిఫికేషన్ నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, కానీ తెలిస్తే ప్రాబ్లం, తెలియకపోతే నో ప్రాబ్లం. అందుకనే లంచాలు, కరప్షను, అది బ్లాక్ మనీ జరుగుతూ ఉంది, ట్రాకింగ్ లేదు. సో నార్మల్గా క్యాష్ అయితే 2 lakh. ఇంకా నెక్స్ట్ వన్
బాగానే చెప్తున్నారు. నేను రియల్ ఎస్టేట్లో చూసా 10 lakhs 20 lakhs ఈ విధంగా చేతులు మారుతున్నాయి డబ్బు. సో వాళ్ళ యొక్క రూల్ ప్రకారం రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ కొంటున్నా అమ్ముతున్నా జస్ట్ 20,000 మాత్రమే క్యాష్లో జరగాలి, రిమైనింగ్ అంతా బ్యాంక్ అకౌంట్లో జరగాలి. అది రూల్. అర్థమైందా? సో 20,000 కన్నా తక్కువ డబ్బు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరగాలి, కానీ ఎవ్వరూ పాటించట్లేదు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్. మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి క్యాష్లో కట్టకండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలి. అలా చేస్తే మాత్రమే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సెక్షన్ 80D. మీకు సెక్షన్ 80D ట్యాక్స్ బెనిఫిట్ రావాలంటే ప్రీమియం మనమైతే ఆన్లైన్ లేకపోతే బ్యాంక్ ద్వారా కట్టాలి, ప్రూఫ్ ఉండాలి, లేకపోతే మీకు రాదు క్లెయిమ్. అదేవిధంగా క్యాష్ డొనేషన్, చాలామంది డొనేషన్ చేస్తూ ఉంటారనమాట, దానిపైన ట్యాక్స్ బెనిఫిట్ పొందుతుంటారు. ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. డొనేషన్ చేస్తే సెక్షన్ 80G ట్యాక్స్ బెనిఫిట్. అది కూడా ఎప్పుడు 2,000 వరకు క్యాష్ అయితే ఓకే. 2,000 కన్నా ఎక్కువ డబ్బు మనం డొనేట్ చేయాలంటే త్రూ ఆన్లైన్ లేకపోతే బ్యాంక్, అలా చేస్తే మాత్రమే మీకు సెక్షన్ 80G కింద ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ వన్, క్రెడిట్ కార్డ్ బిల్లు. మనం 1,00,000 కన్నా ఎక్కువ బిల్లు క్యాష్లో కడితే, అనగా బ్యాంక్ వెళ్ళి క్యాష్లో కడితే అప్పుడు కూడా మన సమాచారం వెంటనే వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు కూడా ఇంత డబ్బు ఎక్కడదో మనకైతే క్లారిఫికేషన్ నోటీస్ అన్నది పంపుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, బిల్లు ఒక 2 lakhs జనరేట్ అయింది. 2 lakhs మీరు బ్యాంక్ వెళ్ళి కట్టారు, డబ్బు ఇచ్చారు. అలాంటప్పుడు కూడా క్లారిఫికేషన్ లెటర్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒక ఇయర్లో, సంవత్సరంలో 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బు ఆన్లైనే కట్టారు, అయినా కూడా 10 lakhs దాటింది కాబట్టి బిల్లు, అప్పుడు కూడా మీకు క్లారిఫికేషన్ లెటర్ రావడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్. మీరు బ్యాంకులో 10 lakhs కన్నా ఎక్కువ డబ్బు ఎఫ్డి చేశారు, అప్పుడు కూడా మన సమాచారాన్ని పంపేస్తుంది బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఈ వ్యక్తి 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బు ఎఫ్డి చేశాడు అని చెప్పి వెంటనే నోటీసు. ఎలా, ఇంత డబ్బు ఎక్కడిది, ఎలా వచ్చింది, క్లారిఫికేషన్ అడుగుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళి, అనగా ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్ళి 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా, క్యాష్తో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకైతే నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? మరి బాగానే చెప్పారు, ఇవన్నీ క్యాష్తో మనం జరుపుతుంటాం కదా డైలీ, ఎక్కడ చూసినా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, లేదా లిమిట్ ఉంది కదా, అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే, అనగా మనం ఎక్కువ డబ్బు మరీ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే, అనగా బ్యాంక్ టు బ్యాంకు పంపుతున్నా కూడా ట్యాక్స్ నోటీస్ అన్నది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే, అంటిల్ మీరు లీగల్గా సంపాదిస్తున్నట్లయితే నో వరీ, లీగల్గా సంపాదిస్తున్నట్లయితే మీకు ప్రూఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు చెప్పాను 8 yearsలో ఎప్పుడైనా రావచ్చు. వచ్చింది, ఆ ఇయర్ మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఉంటారు, చూపించండి. చూడండి, మీరు ట్యాక్స్ నోటీస్ పంపారు, ఏది 20 lakhs డిపాజిట్ చేశానని చెప్పి, ఈ 20 lakhs ఇలా వచ్చింది. సో నేను చూపించుకున్నా, నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ టైంలో చూపించుకున్నా, ఈ 20 lakhs ఇలా వచ్చిందని చెప్పి, ట్యాక్స్ కూడా కట్టా అంటే వెళ్ళిపోతారు, అంతే, సింపుల్. సో గమనించారు కదా? ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ వీడియోని చూసినట్లయితే దయచేసి కామెంట్లో చెప్పండి, ఇంతవరకు చూసామని చెప్పి. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పి టైప్ చేయండి కామెంట్లో. అండ్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు ఆ కోర్స్ ద్వారా. అది కూడా కోర్స్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 399, అంతే, 399. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే వ్యవసాయంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ తోటకి వెళ్ళి షూట్ చేస్తాం. అదేవిధంగా ఫినాన్స్ గురించి మీకు డౌట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, A to Z ప్రతి ఒక్క దానిపైన కోర్స్ ఉంది. మీరు అడగాలే కానీ రియల్ ఎస్టేట్ మీద కూడా కోర్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ప్రతి దానిపైన కోర్స్ ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ అనేవి జస్ట్ 399 రూపీస్ నుంచి ప్రారంభం.
సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.